నరేంద్ర మోడీ చరిష్మాతో దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తోందని జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ ధీమా వ్యక్తం చేశారు. జహీరాబాద్లో గత 10 ఏళ్లలో జాతీయ రహదారులు, కొత్తగా చేపట్టబోయే రైల్వే మార్గాలకు కేంద్రం నిధులు ఇచ్చిందన్నారు. తనను గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామంటున్న బీబీ పాటిల్తో మా ప్రతినిధి అంగిరేకుల సాయిలు ఫేస్ టు ఫేస్. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఇటీవలే నామినేషన్ దాఖలు చేసి ప్రచారాన్ని ముందుకు తీసుకుపోతున్న బీబీ పాటిల్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ జహీరాబాద్ నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంది? ఈ ప్రచార కార్యక్రమం మొట్టమొదలుగా 2 సార్లు నాకు పార్లమెంటుకు తొలిసిన జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలకు ధన్యవాదాలు. అట్లానే తప్పకుండా మొత్తం భారతదేశంలోనే బీజేపీకి ఓటు వేయాలి, ఇంకొక పరి మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలని అందరి మనసులో ఉంది. అందుకోసానికి ఎక్కడ కూడా పోతే అబ్కీ బార్ 400 పార్ లేకుంటే ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ ఇటువంటి నినాదం వింటున్నాం. తప్పకుండా ఢిల్లీలో వచ్చే గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంటే, ఇంకా డెవలప్మెంట్ కావాలంటే బీజేపీ గవర్నమెంటే సాధ్యమైతే. అందుకోసానికి అందరూ మంచిగానే సపోర్ట్ చేస్తున్నారు, ఫేవర్ చేస్తున్నారు అంతా. సరే, అంటే ఈ జాతీయ రహదారుల అభివృద్ధి, అదేవిధంగా రైల్వే అభివృద్ధి పట్ల కూడా మీరు చాలా కృషి చేశారని చెప్తున్నారు. ఏమేమి చేశారు మీరు ఈ నియోజకవర్గంలో? ఇప్పుడు కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బాధ్యత ఏముండాలంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్కువ ఫండ్స్ తీసుకొని వచ్చి స్టేట్ గవర్నమెంట్లో కానీ లేకుంటే మన పార్లమెంట్ పరిధిలో కానీ ఎక్కువ పని చేసే అవసరం ఉంటుంది. అది మేము చేసే ప్రయత్నం చేసుకున్నాం. నేషనల్ హైవేలో మొట్టమొదలుగా ఎస్ఎన్ఏ రోడ్ అంటే సంగారెడ్డి నాందేడ్ అకోలా రోడ్ 140 కిలోమీటర్ లెంగ్త్ ఉంటుంది. అప్రాక్సిమేట్ 3200 crores ఇంత మొత్తం చేసుకున్నాం. అది ఇంకా ట్రాఫిక్ కూడా అక్కడ నుంచి నడుస్తుంది. ఇంకా వేరే రోడ్ అంటే నిజాంపేట్ నారాయణఖేడ్ బిదర్, అది ఒకసారి క్యాన్సిల్ అయిన తర్వాత కూడా ఇంకా కరస్పాండెన్స్ చేసి ఇంకా కమ్యూనికేషన్ చేసి అని గడ్కరీ గారికి మరీ కలిసి అది కూడా శాంక్షన్ చేసుకున్నాం. అది కూడా ఇప్పుడు పని స్టార్ట్ అయింది, టెండర్ కూడా అయిపోయింది. తర్వాత 3 రోడ్ అంటే అక్కడ నుంచి మేదక్ ఎల్లారెడ్డి బాన్స్వాడ బోధన్ రుద్రు రోడ్ కూడా అది కూడా శాంక్షన్ చేసుకున్నాం. అది కూడా లేకుంటే మా లిస్ట్లో కానీ ప్రిన్సిపల్ శాంక్షన్ తీసుకొని తర్వాత నేషనల్ హైవే నెంబర్ తీసుకొని ఇప్పుడు అది కూడా టెండర్ అయిపోయింది. అట్లానే మరి మద్నూర్ నుంచి బోధన్ దాకా, మద్నూర్ వాయా సిర్పూర్, పోతంగల్, కోటగిర్, బోధన్ రోడ్ కూడా ఒక 4 లేన్ కోసానికి ప్రయత్నం చేసి అది కూడా మంజూరు. ఇటువంటి అన్ని నేషనల్ హైవే చేసుకున్నాం. ఒక రోడ్ మాది పెండింగ్ ఉండేది అంటే కామారెడ్డి ఎల్లారెడ్డి పిట్ల, అది కూడా ప్రిన్సిపల్ శాంక్షన్ అయింది. తప్పకుండా రాబో రోజుల్లో అది కూడా చేసుకొని ప్రజలకు మంచిగా అందుబాటులో పెడతాం. అది అంటే ఇప్పుడు రైల్వే లైన్ విషయంలో కూడా కొద్దిగా అంటే విమర్శలు చేస్తున్నారు ప్రత్యర్థి పార్టీలు. దాని పట్ల మీరు ఏంది మీ కామెంట్ ఏంది? 2014లో గెలిచిన తర్వాత మా ఫార్మర్ స్పీకర్ గారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిండ్రు ఒక చాలా పెండింగ్ పని ఉన్నది. 45 years నుంచి అందరూ పరిశోధన చేసి ఇంతవరకు అది రైల్వే లైన్ కాలేదు, బీదర్ రైల్వే లైన్. ఇలా చేస్తే ప్రజలకు మంచిగా ఉంటుంది అంటే మేము కూడా ప్రయత్నం చేసుకొని 1.5 yearsలో అక్కడ రైల్వే మేనేజ్మెంట్తో కానీ రైల్వే మినిస్టర్స్తో కానీ కన్సర్న్ ఆఫీసర్తో కానీ చేసుకొని అది శాంక్షన్ తీసుకొని వచ్చినాం. త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడ కూడా కొత్త రైల్వే లైన్ కావాలంటే ఒక షేరింగ్లో ఉంటాయి రైల్వే లైన్స్. అది ఒక పాలసీ ఉంది, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ. సగం 0.5% ఏమో 50% ఏమో స్టేట్ గవర్నమెంట్, 50% ఏమో సెంట్రల్ గవర్నమెంట్. ఇదే లైన్లో అది ఉంటుంది. అది చేసుకున్నాం కానీ స్టేట్ గవర్నమెంట్ అక్కడ సపోర్ట్ చేయడం అందుకోసం అది పెండింగ్ ఉంది. అట్లనే జహీరాబాద్ వాయా సదాశివపేట్, సంగారెడ్డి, సికింద్రాబాద్ కూడా అది కూడా శాంక్షన్ చేసుకున్నాం. అది అంటే సదాశివపేట్ సంగారెడ్డికి ఎక్క అవసరం ఉండే అది కూడా శాంక్షన్ చేసుకుంటాం. అది కూడా ఇట్లానే పెండింగ్ ఉంది. అట్లానే మా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ వచ్చేసి రూఅర్బన్ స్కీమ్ ఉంటాయి. రూఅర్బన్ స్కీమ్లో 4 రూఅర్బన్ స్టేట్కి వస్తే ఇలా 2 మా జహీరాబాద్ పార్లమెంట్లో వచ్చినాయి. ఒకటి నారాయణఖేడ్లో ఉంటుంది, ఒకటి జూకల్లో ఉంటుంది. డైరెక్ట్ ఫండెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. మరి అండర్ పాసెస్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, సిఆర్ఎఫ్ ఫండ్స్ కానీ, ఎన్ఆర్ఈజెస్ కానీ ఇటువంటి వేరే పని చేసుకున్నాం. అట్లానే కేంద్రీయ విద్యాలయం కానీ, సైనిక స్కూల్ కానీ కూడా చేసుకున్నాం. అంటే ఇంత చెప్పడం జర మంచిగా కనిపించదు కానీ ఒక 3 years బ్యాక్ ఒకటి కేంద్రీయ విద్య తీసుకొచ్చిన తర్వాత కూడా స్టేట్ గవర్నమెంట్ ఇంతవరకు ల్యాండ్ ఇవ్వలేదు. అందుకోసానికి అది స్కూల్ స్టార్ట్ కాలేదు. స్కూల్ స్టార్ట్ అయితే ఇంతవరకు ఎన్నో స్టూడెంట్ అడ్మిషన్ అవుతుంటే వాళ్ళకు కూడా ఒక మంచి స్కూల్లో చదివే ఛాన్స్ కూడా ఉంటుండే. ఇటువంటి పరిస్థితి మన స్టేట్ గవర్నమెంట్ పరిస్థితి ఉంది. అంటే 30వ తేదీన ప్రధాని గారు వస్తున్నారు, మోడీ గారు వస్తున్నారు. ఈ ప్రచార ఏర్పాట్లు ఏ విధంగా ఒకటి సాగుతున్నాయి? ఆయన రాక పట్ల అంటే రేపు మీకు ఇంకా మరింత ప్లస్ పాయింట్ అవుతుందని భావిస్తున్నారా? డెఫినెట్లీ
ప్రజలందరూ బీజేపీకి ఓటేయాలి, పూల్ గుర్తుకి ఓటేయాలని కోరుకుంటున్నారు. ఈ ఒక లాస్ట్ 1 month ప్రచారం పోతే చాలా మంచి రెస్పాన్స్ కూడా ఉంది. అందరూ అంటున్నారు ఇంకొక పరి బీజేపీ గవర్నమెంట్ రావాలా, డెవలప్మెంట్ కావాలంటే అదే లైన్లో మేము పని చేసుకుంటూ పోతున్నాం. అంటే మీరు రేపు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి ఇంకా మీ ప్లానింగ్లో ఉన్నాయి, ఏవేవి చేస్తుంటారు మీరు? డెఫినెట్లీ ఢిల్లీలో వచ్చే గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఇదైతే తప్పకుండా ఉన్నది. ఇంతకన్నా ఎక్కువ డెవలప్మెంట్ చేసుకోవాలి. అదంటే ఇది హైదరాబాద్ పార్లమెంట్ ఒక పక్కన మహారాష్ట్ర స్టేట్, ఇంకొక పక్కన తెలంగాణ, ఒక పక్కన కర్ణాటక స్టేట్ ఉంటుంది. కర్ణాటకలో కన్నడ స్పీకింగ్ ఉంటారు, మహారాష్ట్రలో మరాఠీ స్పీకింగ్ ఉంటారు. నాకు మరాఠీ కూడా మాట్లాడడం వస్తుంది, కన్నడ కూడా మాట్లాడతాను. అందుకోసానికి అందరికీ కమ్యూనికేషన్ కూడా మంచిగా ఉంటుంది. నాతో తీసుకున్న తర్వాత ఎన్నో పెండింగ్ పనులు ఉన్నాయి, ఒక్కొక్క పెండింగ్ పని కూడా చేసుకుంటామని అందరికీ భరోసా ఇస్తున్నా. తప్పకుండా ఇంతకన్నా ఎక్కువ పని చేసుకో. అప్పుడంటే ఏముంటుందంటే ఒక వేరే పార్టీ నుంచి ఎంపీ ఇంకా వేరే పార్టీ గవర్నమెంట్లో ఉంటే జర ప్రాబ్లమ్స్ ఉంటుండే, కానీ ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ పని చేసుకో ఛాన్సెస్ ఉంటాయి. తప్పకుండా ఎప్పుడైతే నా బాధ్యత ఉంటుంది, ఎంపీ బాధ్యత ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ కోసానికి కానీ మన పార్లమెంట్ పరిధి డెవలప్మెంట్ కోసానికి మన ప్రజల కోసానికి పనిచేసే బాధ్యత ఉంటుంది. అది బాధ్యత నేను 100% తీసుకొని అది పని చేసుకోండి అని నేను చెప్తున్నాను. మొత్తానికైతే బీబీ పాటిల్ గారు చెప్తున్న ప్రకారంగా ఏదైతే గత 10 సంవత్సరాలుగా ఈ ప్రాంతం ఏదైతే జహీరాబాద్ అభివృద్ధి కోసం వందల వేల కోట్ల రూపాయల నిధులతోటి జాతీయ రహదారుల అభివృద్ధి, అదేవిధంగా కొత్తగా రైల్వే ప్రాజెక్టుల కోసం కూడా మరిన్ని, ఇంకా గడ్కరీ ఏదైతే తనకు సన్నిహితంగా ఉన్న క్రమంలో కూడా ఇంకా మరిన్ని రహదారులను నేను తీసుకొచ్చి ఇక్కడ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పరుస్తా అని చెప్పేసి తన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రీతంతో కలిసి అంగిరేకుల సాయిలు, జీ తెలుగు న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా.